కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని ఆరోపించారు మంత్రులు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను 5 మంత్రుల బృందం పరిశీలించింది. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పాల్గొన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు వృధా అయిందని చెప్పారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్లను మళ్లీ పునః ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రులు. కాళేశ్వరం ఖర్చు 94,000 కోట్లు కాగా సాగు 98,000 ఎకరాలేనని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వివరించారు ఈఎన్సీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపడతామని ప్రకటించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో తమ ఆరోపణలు నిజమయ్యాయన్నారు. 5 మంత్రుల బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్ని పరిశీలించారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని చూశారు. రాజకీయ కారణాలతోనే ప్రాజెక్టుతో ఆదాయం ఎక్కువ చూపారని ఆరోపించారు మంత్రులు. రూపాయి ఖర్చయితే 52 పైసలు మాత్రమే ప్రయోజనం ఉందని చెప్పారు. కాళేశ్వరం కింద ఎకరాకు నీరు ఇచ్చేందుకు 42,000 రూపాయలు ఖర్చవుతోందన్నారు మంత్రులు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 90% ఎత్తిపోతలకే ఖర్చవుతుందని చెప్పారు. ఆ రిపేర్ కు పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి, కానీ మనకేమీ చుక్క నీళ్లు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ ఇది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్ లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. మరి ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం మనం చేస్తాను. ప్రాజెక్టులో కేసీఆర్ మార్క్ ఉండాలనే తాపత్రయం తప్ప రాష్ట్ర ప్రయోజనాల్ని గాలి కొదిలేశారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డయాఫ్రమ్ వాల్ ఆర్సీసీ కట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. కుంగుబాటు కొన్ని పిల్లర్లతో ఆగదన్నారు. 12% వడ్డీలతో అప్పు తెచ్చినా కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పారు పొంగులేటి. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే ఇంజనీర్లు గతంలోనే ఎందుకు స్పష్టం చేయలేదని నిలదీశారు. పంపులు మునగటానికి కారణం ఎవరన్నారు. సరైన లెవెల్లో కట్టి ఉంటే పంపులు మునిగేవా అని ప్రశ్నించారు. ఇంత ఖర్చు చేసింది 5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 50 టీఎంసీలే ఎత్తిపోసిందని ఆరోపించారు. 100 కోట్లు వృధా అని తెలిసినా పైప్ లైన్ ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు పొంగులేటి. ఈ పిల్లర్స్ 1 పిల్లర్తోనో 2 పిల్లర్తోనో 3 పిల్లర్లతోనో ఆగుతుందని నేను అనుకోవటం లేదు మంత్రి గారు. ఇది అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా చెయ్యని కారణంగా ఈనాడు ఈ డ్యామేజ్కి వచ్చిన పరిస్థితి. రెండోది క్వాలిటీ ప్రాపర్ గా చేయకపోవటం వల్ల వచ్చిన రెండో పొరపాటు. మూడోది ఏదైతే రాఫ్ట్ వేశారో ఆ రాఫ్ట్ కింద ఉన్న శాండ్ ని కాంపాక్ట్ చేశామని చూపించిన మీరు దాన్ని ప్రాపర్ గా కాంపాక్ట్ జరిగి ఉంటే ఈనాడు ఈ డ్యాములకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మానస పుత్రిక అని, ఈ ప్రాజెక్టు కోసం ఎంత విద్యుత్ వాడారో చెప్పాలని నిలదీశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయోజనం లేకుండా పెట్టిన పెట్టుబడితో కేసీఆర్ మానస పుత్రిక పరిస్థితి ఏంటని మండిపడ్డారు. మేడిగడ్డ ఎందుకు కూలిందో గత ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. రైతులకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు పొన్నం. ఒక మానస పుత్రిక గత ప్రభుత్వంది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి రీడిజైన్ గా మార్చారు. మనకు ఎవరికప్పుడు అవకాశం లేకుండా దీని ద్వారా అసలు ఎంత నీటిని లిఫ్ట్ చేసిండ్రు ప్రాజెక్టు పూర్తయిన దశలల్లా, ఎంత నీటిని రైతాంగానికి ఇచ్చిండ్రు, మళ్ళీ ఎంత నీటిని మళ్ళీ కిందికి వదిలిపెట్టాల్సి వచ్చింది, కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఎంత ఏరియా పారకం పెరిగింది. ప్రాణహితను పూర్తి చేస్తే కాంగ్రెస్ కి పేరు వస్తుందనే భయంతో కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర 3,000 ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లొచ్చేవన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఇంజనీర్ల సాయం తీసుకున్నారా లేదా ఆయనే చీఫ్ ఇంజనీర్ గా వ్యవహరించారా అని ప్రశ్నించారు. తప్పును తప్పు అని చెప్పలేని ఇంజనీర్లు ఎందుకన్నారు కోమటిరెడ్డి. వాంటెడ్లు చేసిందా, అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్ గా డిజైన్ చేసిందా? ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడం అదొక తుగ్లక్ చర్య. కాళేశ్వరంలో 67,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ప్రాజెక్టు వినియోగంలో యూనిట్ విద్యుత్ కు 6 రూపాయలు ఖర్చయిందని, ప్రభుత్వం మాత్రం 3 రూపాయలే చూపిందని మండిపడ్డారు. 3 టీఎంసీ ఎత్తిపోయటానికి 28,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఖర్చు చేసే రూపాయికి మరి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కానీ రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది.
ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును మొదటి నుంచి వ్యతిరేకించారన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్. మరో 20,000 కోట్లు ఖర్చు చేసి ఉంటే ప్రాణహిత పూర్తయ్యేదని చెప్పారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని ఆరోపించారు. కాళేశ్వరంలో చాలా లోపాలున్నాయని, బ్యాక్ వాటర్ పై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ ఏదైతే నిర్ణయించుకున్నాడో తుగ్లక్ లెక్క ఈ ప్రాజెక్ట్ కట్టి లక్షలాది కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. చీఫ్ ఇంజనీర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఏదైతే ఈ లోపాలు ఉన్నాయో ఈ ప్రాజెక్ట్లో సిడబ్ల్యూసి రిపోర్ట్లో కూడా స్పష్టత ఉంది. ఈ పిల్లర్స్ సరిగా లేవు, కునికిపోతున్నాయి. వీళ్ళందరికీ ఇదే బ్యారేజ్ కాదు, సుందిల్లా ఇంకా అన్నారంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. 2 టీఎంసీల ఎత్తిపోతల ప్లానే మేడిగడ్డ అన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరో టీఎంసీ కోసం ఎందుకు ప్లాన్ చేశారని ప్రశ్నించారు. వాస్తవాలు బయటకు రావడానికి ఇది తొలి అడుగు మాత్రమేనని చెప్పారు. 50,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పారు జీవన్ రెడ్డి. దీనిపై న్యాయ విచారణ ఖచ్చితంగా ఆదేశించాలని సూచించారు. టు స్టడీ వెరీ డీప్, వాస్తవాలు వెలికి రావడానికి ఇది తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను. ఒక కుట్రపూరితంగా మొత్తం ఈ రాష్ట్ర ఎక్స్చేకర్ తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా చెప్పంటున్నా. ఖర్చు చూపెట్టే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పండి. 50,000 కోట్ల అవినీతి జరిగింది. ది టోటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఆల్ పుట్ టుగెదర్ ఆల్సో ఓన్ బి ఓవర్ 50,000, 50% ఎక్కువ చెప్పండి. ప్రాజెక్టు నిర్మాణంలో చూపిన ఉత్సాహం నిర్వహణలో చూపించలేదన్నారు మంత్రులు. అధికారులు, ప్రభుత్వం కలిసి చర్యలు తీసుకుని ఉంటే ఇంత పెద్ద నష్టం జరిగి ఉండేది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏం చేయాలి అనేది 2 రోజుల్లో కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సచివాలయంలో శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు. సింగరేణిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మార్కెటింగ్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్ శాఖపై మంత్రి తుమ్మల రివ్యూ చేశారు. మరోవైపు 2వ రోజు ప్రజాపాలన దరఖాస్తులకు మంచి స్పందన వచ్చింది. ఆధార్ కార్డు అప్డేట్తో పని లేకుండా జనం 6 గ్యారంటీల స్కీమ్కు అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు కలెక్టర్లు. విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు. ఒడిశా నైని బొగ్గు బ్లాక్ ను ప్రారంభించేందుకు ఫోకస్ పెట్టాలన్నారు. సచివాలయంలో సింగరేణిపై సమీక్ష నిర్వహించారు భట్టి. సీఎండీ శ్రీధర్, ఐఏఎస్ డైరెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. మార్కెటింగ్ శాఖపై రివ్యూ నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రంగారెడ్డి జిల్లా కోహెడ మార్కెట్ అభివృద్ధి పనులు, అగ్రికల్చర్, ఎంఎస్పీ కార్యక్రమాలపై చర్చించారు. సమీక్షలో అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ శాఖపైన సమీక్ష నిర్వహించారు తుమ్మల. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు ప్రజాపాలన కార్యక్రమానికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్క గ్రేటర్ పరిధిలోని 600 కేంద్రాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మంలో ప్రజాపాలన దరఖాస్తులపై ప్రజలకు అవగాహన కల్పించారు కలెక్టర్ గౌతమ్. ప్రజలు తమ దగ్గరున్న ఆధార్, రేషన్ కార్డ్ సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నారు. ఆధార్ అప్డేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం మీ సేవా కేంద్రాల ముందు జనం క్యూ కట్టాల్సిన అవసరం లేదన్నారు. వెరిఫికేషన్ టైంలో అన్ని వివరాలు అధికార యంత్రాంగం చూసుకుంటుందన్నారు గౌతమ్. ఆంధ్రప్రదేశ్ లో తెచ్చుకున్న ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఉంది, అది ఇస్తే ఇప్పుడు చెల్లుతుందా, మళ్ళీ మీ సేవ ముందెళ్ళి క్యూ కట్టాలా, అట్లాంటి భయాందోళనకు గురవుతున్నారు. అలాంటిది ఏం అవసరం లేదు. మీది ఏ ఆధార్ కార్డు ఉందో, ఏ రేషన్ కార్డు ఉందో అది సబ్మిట్ చేస్తే చాలు. ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇప్పుడు అది తెలంగాణ అయిపోయింది, అది అందరికి తెలిసినదే. అది మనం వెరిఫై చేసుకుంటాం, ఏమి ఇబ్బంది లేదు. రేషన్ కార్డు లేని ప్రజలు కూడా ప్రజాపాలనకు అప్లై చేసుకోవచ్చన్నారు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్. అపోహలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారంను కొందరు డబ్బులకు అమ్ముతున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్. సో ఇక్కడనే వాళ్ళది ఓటర్ ఐడి కార్డు ఉంది, ఇక్కడనే వాళ్ళు ఓటర్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో ఇక్కడనే వాళ్ళ ఆధార్ కార్డు ఉంది, అవి ఇవి అనేసి అంటే వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు. వాళ్ళు ఇక్కడ మన వాళ్ళలాగానే ట్రీట్ అవుతారు. వేరే జిల్లాలలో నిన్న ఏంటంటే 20 రూపాయలకు, 30 రూపాయలకు, 50 రూపాయలకు కొంతమంది అప్లికేషన్ ఫామ్లు అమ్ముతున్నారు అనేసి వేరే డిస్ట్రిక్ట్స్లో దృష్టిలోకి వచ్చింది. సో అటువంటి ఎక్కడ మన జిల్లాలో ఆల్రెడీ ఎంఆర్ఓస్కి అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము.
నిజామాబాద్ జిల్లాలోని ఆధార్ కేంద్రాల దగ్గర రెండో రోజు రద్దీ కొనసాగింది. ఆధార్ అప్డేట్ కోసం మీ సేవా సెంటర్ల దగ్గర క్యూ కట్టారు. మీ సేవా నిర్వాహకులు రోజుకు 50 మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనం. ఆధార్ కార్డ్ టోకన్లు ఇస్తానే వచ్చారు సార్. టోకన్ కోసం వచ్చినాం. టోకన్ 50 మట్టుకే ఇస్తున్నారు. 3 రోజులు అయిన తిరగబట్టి ఇప్పటి వరకు ఆ టోకన్స్ దొరుకుతలేవు. ఆధార్ కార్డు కోసం వచ్చినాం. మాక్లూరులో అయితే తెరుస్తలేరు, ఏం చేస్తలేరు. మాక్లూరు చెప్తలేరు కూడా. ఆ ఆధార్ సెంటర్ నడుస్తలేదు. 5 రోజులు సరి తిరుగుతున్నాం సార్. జగిత్యాల జిల్లా కోరుట్లలో ప్రజాపాలనకు విశేష స్పందన వచ్చింది. పథకాలకు సంబంధించిన దరఖాస్తులు ఇచ్చేందుకు క్యూ కట్టారు జనం. పథకాలకు అప్లై చేసేందుకు సరిపడా దరఖాస్తు ఫారాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు రద్దీగా మారాయి. ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు జనం క్యూ కట్టారు. 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో కార్డుల్లో వివరాలు అప్డేట్ చేసుకుంటున్నారు పబ్లిక్. మంత్రుల మేడిగడ్డ టూర్తో నిజాలే తెలిసాయన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు సమీకరించలేక ప్రభుత్వం శ్వేతపత్రాలు న్యాయ విచారణ పేరుతో డ్రామాలాడుతోందన్నారు గులాబీ నేతలు. ప్రజలకు కావాల్సింది పత్రాలు కాదు పథకాలన్నారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా ప్రాజెక్టులపై పడుతోందన్నారు బీఆర్ఎస్ నేతలు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 11 రకాల అనుమతులు తీసుకున్నారని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టు ఎక్కువగా ఉన్నందునే అంచనా వ్యయం పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు సమీకరించలేకనే శ్వేతపత్రాలు న్యాయ విచారణల పేరుతో మంత్రులు డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. ల్యాండ్ క్రూజర్లను కేసీఆర్ సొంతానికి కొన్నారా అని ప్రశ్నించారు. సర్కార్ అవసరాల కోసం కొంటే తప్పేముందన్నారు కడియం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి, జలాశయాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకోవాల్సిన దాదాపు 11 రకాల అనుమతులను కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. రేపు ల్యాండ్ క్రూజర్లు ఎవరు తిరుగుతారు మనం చూడమా? ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయాలి. దాచుకుంటారండి. 22 ల్యాండ్ క్రూజర్లు అనేవి పబ్లిక్ ప్రాపర్టీ. వాటి రిపేర్ కొరకు వాటిని బ్లడ్ ప్రూఫ్ గా కన్వర్ట్ చేయడానికి పోయినట్టుగా నాకు ఉన్న సమాచారం. వస్తాయి కదా, వచ్చిన తర్వాత మీరు వాడరా? మీరు ఎక్కి తిరిగారా? ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు హామీల అమలు చేతకాక అయోమయంలో పడుతుందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు మంత్రులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిపాలన చేయమని అధికారం ఇస్తే శ్వేతపత్రాల పేరుతో టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. జనం అడుగుతున్నది పథకాలని, పత్రాలు కాదన్నారు జగదీష్ రెడ్డి. మిమ్మల్ని పత్రాలు అడుగుతలేరు, ప్రజలు పథకాలు అడుగుతున్నారు. దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఏందో పత్రాలు ఇస్తామని చెప్పేసి పోతున్నారు. మీ పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవు. కోస్తారు కదా కోతలు. 9వ తారీఖు నాడు కాదు, 4వ తారీఖు నాడే ఇస్తాం. రైతు బంధు 15,000తో ఇస్తాం చెప్తారు కదా. 500 బోనస్ కల్పిస్తాం. కలపాలి, ఇయ్యాలి. ఇయ్యకపోతే ఊరుకోరు ప్రజలు. ఏదో పత్రాల పేరు చెప్పి తప్పించుకుందాం, టీఆర్ఎస్ వైపు వేలు పెట్టి చూపిద్దాం అన్న డ్రామాలు చేస్తున్నారు. డ్రామాలతో ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. జనవరి 3 నుంచి 12 వరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 3 నుంచి 12 వరకు తొలి విడత, 16 నుంచి 21 వరకు రెండో విడత సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది బీఆర్ఎస్. అసోంలో 4 దశాబ్దాలకు పైగా సాగుతున్న తిరుగుబాటుకు తెరపడింది. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అంగీకరిస్తూ సాయుధ వేర్పాటువాద సంస్థ ఉల్ఫా కేంద్రం, అసోం రాష్ట్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం విశ్వశర్మ సమక్షంలో మొత్తం 29 మంది సాయుధ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అసోం స్థానిక ప్రజల గుర్తింపు, వనరులు, భూ హక్కులు పరిరక్షించేందుకు చట్టం, రాజకీయ సంస్కరణలు చేపట్టాలన్న ఉల్ఫా డిమాండ్కు కేంద్రం అంగీకరించింది. ఉల్ఫా హింస కారణంగా అసోం చాలా నష్టపోయిందన్నారు అమిత్ షా. 1979 నుంచి ఇప్పటి వరకు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రభుత్వంతో ఉల్ఫా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం మంచి పరిణామమని తెలిపారు. హింసను వీడి వేర్పాటువాద సంస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసేందుకు ఉల్ఫా అంగీకరించిందని చెప్పారు అమిత్ షా. ఉల్ఫా ఒప్పందం ప్రకారం అసోంకు భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు షా. शांति की स्थापना हुई। रिकॉर्ड पर 9,000 से ज्यादा काडर ने सरेंडर किया है और
आसाम की मैं बात करूं तो 85% आसाम में से अब सपा को हटाया जा रहा है और आज भारत सरकार, आसाम सरकार और यूनाइटेड लिबरेशन फ्रंट ऑफ असम उल्फा, उसके बीच में ट्राई पार्टी समझौता हुआ है। इससे आसाम के सभी हथियारी ग्रुपों की बात को यहीं पर समाप्त करने में हमें सफलता मिल रही है। ये आसाम और नॉर्थ ईस्ट की शांति के लिए बहुत महत्वपूर्ण है। జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. లల్లన్ సింగ్ రాజీనామాతో నితీష్ ఎన్నిక జరిగింది. 2 రోజుల పాటు జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు నితీష్. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి నితీషేనంటూ ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనతాదళ్ పార్టీలో నాయకత్వ మార్పు జరిగింది. జేడీయూ నూతన జాతీయ అధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడు లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత నితీష్ ను జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నితీష్ పేరును లలన్ సింగ్ ప్రతిపాదించగా పార్టీ నేతలు అంగీకారం తెలిపారు. దీంతో నితీష్ కొత్త అధ్యక్షుడయ్యారని పార్టీ నేత కేసీ త్యాగి ప్రకటించారు. जो राष्ट्रीय परिषद की बैठक आहूत थी, उसने सर्वसम्मति से राष्ट्रीय कार्यकारिणी के उस फैसले को अनुमोदित कर दिया है जिसमें ललन सिंह जी के द्वारा दिए गए इस्तीफे के बाद श्री नीतीश कुमार जी को सर्वसम्मति से नया अध्यक्ष चुन लिया गया है। राष्ट्रीय कार्यकारिणी जो फैसले करती है उसका राष्ट्रीय परिषद से अनुमोदन कराना आवश्यक होता, मैंडेटरी होता, लीगली होता। तो एक तो ये जानकारी है, विधिवत तरीके से नीतीश कुमार जी पार्टी के अध्यक्ष हो गए। పార్టీ ఆదేశం మేరకే తాను జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారన్నారు నితీష్ కుమార్. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తామని చెప్పారు. ఇటు నితీష్ కుమార్ కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి నితీషేనన్నారు జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి. ఇప్పటికే ఇండియా కూటమి కన్వీనర్ గా నితీష్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం అందలేదని, అందితే ఖచ్చితంగా వెళ్తామన్నారు. और जनता दल यूनाइटेड का एक एक वर्कर इंडिया गठबंधन को मजबूत करने के लिए और भारतीय जनता पार्टी से लड़ने के लिए तैयार। कोई भी जनता दल यूनाइटेड का नेता और कार्यकर्ता पुनः एनडीए में नहीं जाएगा ऐसी घोषणा करना कोई बुरी बात नहीं, वो तो नीतीश कुमार भी कर रहे हैं। लेकिन राम मंदिर के लिए न्योता अगर मिलता है तो हमारी पार्टी उसमें निसंकोच शामिल होगी। ये पार्टी का ना एजेंडा होकर के ये सनातनी एजेंडा है और इसमें बगैर भेदभाव के सबको बुलाना चाहिए. జేడీయూ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం నితీష్ కు ఇది రెండోసారి. జనతాదళ్లోని శరద్ యాదవ్ వర్గం, లోక్ శక్తి పార్టీ, సమతా పార్టీ కలిసి 2003లో జనతాదళ్ యునైటెడ్ గా ఏర్పడ్డాయి. నాటి నుంచి 2016 వరకు శరద్ యాదవ్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత నితీష్ కుమార్ పగ్గాలు అందుకున్నారు. 4 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. 2020లో ఆర్పీ సింగ్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికవగా ఏడాదికే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నితీష్ అత్యంత విశ్వాసపాత్రుడు లలన్ సింగ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించారు. నితీష్ కుమార్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవడంపై బీజేపీ స్పందించింది. కొద్ది రోజుల్లో సీఎం పోస్టు ఊడిపోయే ప్రమాదముందని, దీంతో నితీష్ ముందు ఒకే ఆప్షన్ ఉందన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. లాలూ యాదవ్ ముందు నితీష్ లొంగిపోయాడన్నారు. జేడీయూలో చీలికలు రాకుండా నితీష్ వ్యవహరించారన్నారు గిరిరాజ్ సింగ్. नीतीश बाबू के लिए दरवाजा बंद है। अब तो वो ये तय है कि वो कुछ ही महीना के मेहमान हैं मुख्यमंत्री पद के। अब लालू जी के आगे वो आत्मसमर्पण करें, तेजस्वी को मुख्यमंत्री बना दें, अन्यथा लालू जी पार्टी तोड़ने में माहिर हैं, तोड़ ताड़ करके सरकार बना लेंगे, ये देखते रह जाएंगे. నితీష్ కుమార్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవడంపై కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న జేడీయూ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రేపు కూడా జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇందులో పలు కీలక రాజకీయ తీర్మానాలు చేయనున్నారు.
देश का प्रधानमंत्री कैसा हो, देश का प्रधानमंत्री कैसा हो, नीतीश कुमार जिंदाबाद। It's all for now.